ఇంటర్ అయిపోయిందా? ఇంజనీరింగ్ ఎక్కడ జాయిన్ అవ్వాలా అని ఆలోచిస్తున్నారా? స్కిల్ జెన్ లో జాయిన్ అవ్వండి, 100% జాబ్ సాధించండి. గుడ్ ఈవినింగ్. పసిబిడ్డలా పడుకున్నావు, పెదవి ఉంచిన చిరునవ్వు, కళ చెదరగొట్టంలే. ఈరోజు నువ్వు మరీ అందంగా కనిపిస్తున్నావు. ఈ అందం సడన్ గా ఎక్కడి నుంచి వచ్చిందబ్బా? నేను సన్సెట్ ఫోటో దిగడానికి వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చేంత వరకు నేను లేపంలే. ప్రశాంతంగా నిద్రపోగురు. ఈ లొకేషన్ అద్భుతంగా ఉంది, నాకు బాగా నచ్చింది. ఎందుకు అదోలా ఉన్నావు? నువ్వు ఊరికి ఏ రోజు బయలుదేరుతున్నావు? నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. నేను ఆ రోజునే వెళ్తానన్నాను, మీరే బలవంతం చేసి ఉంచేశారు. ఇప్పుడు వెళ్ళు అంటున్నావా? నాకేం అర్థం కావట్లేదు. మహాభారతంలో ఓ సన్నివేశం ఉంది, అది అందరికీ తెలిసిందే. దుర్యోధనుడి భార్య భానుమతి, స్నేహితుడు కర్ణుడు కలిసి కూర్చుని పాచికలాటాడుతున్నారు. తానెక్కడ ఓడిపోతానో అనే భయంతో భానుమతి సగం ఆటలోనే లేవడానికి ప్రయత్నిస్తుంది. కర్ణుడు ఆమె కొంగు పట్టుకుని ఆడి తీరాల్సిందేనని బలవంతం చేస్తాడు. అలా లాగటంతో ఆమె కటిభాగాన్న కట్టిన ముత్యాలహారం తెగి ముత్యాలన్నీ చెల్లా చెదిరైపోయాయి. అదే సమయంలో అనుకోకుండా దుర్యోధనుడు ఎక్కడికి వస్తాడు. భర్త అపార్థం చేసుకుంటాడని భానుమతికి భయం లేదు, స్నేహితుడు అపార్థం చేసుకుంటాడని కర్ణుడికి భయం లేదు. అలాగే దుర్యోధనుడు కూడా ఏమాత్రం అపార్థం చేసుకోకుండా నవ్వుతూ, ఈ ముత్యాలన్నీ నేనే ఏర్పెడతాను, మీరు కూర్చొని ఆడుకోండి అన్నాడట. ఆ స్థాయికి భార్య మీద స్నేహితుడి మీద నమ్మకం ఉంది దుర్యోధనుడికి. నా భార్య వీణ భానుమతే, నేను దుర్యోధను లాంటి వాడినే. నువ్వు కర్ణుడివి కాగలవా? కాలేవని నాకు తెలుసు. నీ కల్పనలే అర్థం చేసుకున్న నేను నిజాన్ని అర్థం చేసుకోలేననుకున్నావా? ఆ రోజు ఊరికి బయలుదేరతానని చెప్పావు, కానీ వెళ్ళలేదు. అందుకారణం నీలో కొత్తగా చెలరేగిన చెడ్డ ఆశ. నాకు తెలిసిన అభిషేక్ నువ్వు కాదు. ఆ రోజు నువ్వు పాడిన పాటకు అర్థం ఈ రోజు నాకు తెలిసిందే. ఆ పాటలో ఉన్నది నా వీణే. దీన్ని నువ్వు కాదనగలవా? కాటేజ్ వరండాలో నువ్వు వీణ మీద చెయ్యి వేయాలని ఆశపడటం, జారిపడ్డ గ్లౌస్ నువ్వు సవరదీయటం, లోయలో నేను వీణని తోసిపడేస్తానని అనుకుని నువ్వు నరవటం, ఇదంతా నేను గమనిస్తూనే ఉన్నాను. నాకు నీ మీద కోపం కలగటం లేదు, అసహ్యం వేస్తోంది. చాలు, దీన్ని ఇక్కడితో ఆపేద్దాం. అభి, నువ్వు వెళ్ళిపో. అవును, మా నుంచి దూరంగా వెళ్ళిపో. నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమని నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? నాలోని ఒక్కొక్క కదలికను వీణ బాగా అర్థం చేసుకుంది. నిన్న నా మొహం చూడగానే తను కరెక్ట్గా అడిగింది ఏం జరిగిందని. తనతో నిజం ఎలా చెప్పను, ఏదో చెప్పి దాటేశాను. నా స్నేహితుడి మనసు ఇలాంటి నీచమైన కోరిక దాగుందని ఎలా చెప్పగలను?
ఇంకోసారి ఏం జరిగిందని అడిగితే నేను అబద్ధం చెప్పలేను, నిజం చెప్పేస్తాను. వేణికి నిజం తెలిస్తే ఏ మొహం పెట్టుకుని నువ్వు ఆమెను చూడగలుగుతావు? నువ్వు వెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను. డాడీ, ఇంతకాలానికి ఆ దేవుడు నా మీద కరుణ చూపించాడు. అవును హేమంత్, మన ఇంటికి బుజ్జి వస్తున్నాడు. నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? రండి, నా దగ్గరికి రండి, నన్ను గట్టిగా హత్తుకోండి. నేను మీ కళ్ళల్లో కళ్ళుంచి చూడాలి. అందులో మన బుజ్జి కనిపిస్తాడు. రండి, త్వరగా రండి. అదే 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 జీపు యాక్సిడెంట్ అయింది.
ఐఎమ్ సారీ. అతను ఈ డబ్బుతో కరెక్ట్ సైజ్ స్వెటర్, సూపర్ స్వెటర్ కొనుక్కొని వేసుకో. సినిమా హీరోలా ఉంటావు. ఓకే? నేను హేమంత్ సన్సెట్ ఫోటో తీయడం కోసం కొండపైకి వెళ్ళాం. కొండ అంచు నిలబడి హేమంత్ ఫోటో తీయాలన్నాడు. జాగ్రత్త, అపాయం చెప్తూనే ఉన్నాను. అతను వినకుండా జీప్ డ్రైవ్ చేసుకుంటూ చాలా పైకి వెళ్ళి ఒక లోయ దగ్గర ఆపబోయాడు. ఏం జరిగిందో తెలియలేదు. జీప్ ఆగలేదు. నేను దూకేశాను. చూస్తుండగానే హేమంత్తో పాటు జీప్ లోయలో పడిపోయింది. హేమంత్ను రక్షించలేక భయంతో అక్కడి నుంచి పరిగెత్తుకొచ్చాను. పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ విషయం చెప్పాను. ఇది జరిగింది.
షీ హ్యాస్ టు టేక్ రెస్ట్. ఇప్పుడు మేడంకి ఎట్లున్నది డాక్టర్? త్వరలో కోలుకుంటారు. తట్టుకోలేని షాక్ తగలడం వల్ల తను కోలుకోవడానికి ఇంకో 2-3 నెలలు పట్టొచ్చు. బిడ్డను మాత్రం కాపాడలేకపోయాను. డాక్టర్, అవును, పాపం కింద పడ్డప్పుడు ఆమె కడుపుకు దెబ్బ తగిలింది. ఆమెను జాగ్రత్తగా చూసుకోండి, ఒంటరిగా ఉండనివ్వకండి. కొన్నాళ్ళు ఎవరైనా మీరు తోడుగా ఉంటే మంచిది. మిగతా విషయాలన్నీ డాక్టర్ విమల్తో చెప్పాను. వస్తానండి, వస్తాను. పంపించొస్తానా? రండి. అభిషేక్ సార్, మేడంకి తోడుగా ఇక్కడ ఇవ్వలేరు. ముందుగాల భర్త, ఇప్పుడు బిడ్డ పాపం చాలా దెబ్బతిన్నారు. ఆమె జర కోలుకునేదాకా మీరు ఈడనే ఉంటే మంచిది, ప్లీజ్. అవును, మీరు ఆమెకు తోడుగా ఉంటే ఆమెకు సహాయంగా ఉంటుంది. ఆమెను అర్థం చేసుకున్న ఆవిడ పక్కన ఉండడం మంచిది. రోజుకోసారి నేను వచ్చి చూసి వెళ్తాను. అవు, ఆఫీస్ విషయం నాకు వదిలిపెట్టుండ్రి, నేను చూసుకుంటా. ఒప్పుకోండి సార్, ప్లీజ్. అలాగే. హేమంత్, నాకు శక్తి లేవు. ఇలా కూర్చోవడం చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా? మీరు మొదటి రోజు ఈ ఇంటికి వచ్చినట్టే అనిపిస్తున్నారు. అదే ముద్దు మొహం. మీ అనుమతి లేకుండానే నా ఇష్టానికి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని అందరికీ తెలియజేశాను. ఎందుకంటే మీరు నన్ను ప్రేమిస్తున్నారని నాకు తెలుసు. మీ అమ్మకు రాసిన ఉత్తరాలను చూసి తెలుసుకున్నాను. నేను నా మనసులో ఉన్నదాన్ని అందరికీ చెప్పే ముందే ఎంతో ఆలోచించాను. బుద్ధి వద్దని చెప్పింది, మనసు కావాలంది. మనసు చెప్పినట్టే విన్నాను. అదే న్యాయం అనిపించింది. మీ మనసులో ఉన్న కోరికని నేను తీర్చాను. నీకు సంతోషమేగా? అవును, ఎంతో. ఎలా చెప్పాలో తెలియటం లేదు. అయితే ఒక పాట పాడండి. ఏ పాట? లాలి. లాలి పాట. లాలి. తల్లి బిడ్డకు పాడే లాలి పాట కాదు, భర్త భార్యకు పాడే లాలి పాట. అర్థం కాలేదా? గుడ్ ఈవినింగ్. పసిబిడ్డలా పడుకున్నావు, పెదవుల చివర చిరునవ్వు. కళ నేను చెదరగొట్టలే. ఈ రోజు నువ్వు ఎంత అందంగా కనిపిస్తున్నావు. ఈ అందం సడన్ గా అలా వచ్చిందబ్బా. నేను సన్సెట్ ఫోటో తీయడానికి వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చే వరకు నువ్వు లేవక్కర్లేదు. ప్రశాంతంగా నిద్రపోతుండు. నేను వచ్చి నిన్ను నిద్ర లేపుతాను. ఒక విషయం నీతో చెప్పాలి, చెప్పనా? నిజంగా నిన్ను ఎంతో 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 ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ వెరీ మచ్. ఈ లాలి పాడాలంటే కష్టంగా ఉంటుంది కదా? పర్వాలేదు, ఇంకొక రోజు పాడండి. దానికి ఇంకా టైం ఉంది. ఇప్పుడు మన పెళ్లి గురించి మాట్లాడుకుందాం. మన పెళ్లికి ముందే మీరు నాకు సహాయం చేసి పెట్టాలి. చెప్పండి. రండి. ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడంలో హేమంత్ మీరు ఒకే టైప్. సన్సెట్ అంటే ఆయనకి ఎంతో ఇష్టం. నేను మీతో చెప్పాలనుకున్న విషయం ఏమిటో తెలుసా? ఎక్కడైతే సన్సెట్ ఫోటో తీయాలని ఆశపడి హేమంత్ తన జీవితాన్ని బలి చేసుకున్నాడో
అక్కడికి వెళ్ళి సన్సెట్ ఫోటో తీసి ఈ దేవాలయంలో ప్రతిష్ఠించాలి. అదే నా కోరిక. ఇదాయన ఆత్మకు శాంతి కలగాలని మనం చేసే ఆరాధన. మన పెళ్లికి ముందే నన్ను ఇక్కడికి తీసుకెళ్తారా? తప్పకుండా. ఎప్పుడు వెళ్దాం? రేపు. ఓకే. థ్యాంక్స్. పొద్దుటే బయలుదేరదాం. అక్కడే నిలబడ్డారు. రండి. ఇది పట్టుకోండి. ఏంటివి? ఫోటోలా? కాదు, కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్. వీటి గురించి తర్వాత చెప్తాను. ఈరోజు సన్సెట్ ఎంత అందంగా ఉంది. నా భర్త చావు యాక్సిడెంట్ కాదు, హత్య. అలా చూసారా? ఆ పక్షి సూర్యుడి మీదుగా ఎలా వెళ్ళిందో. దొరికింటే చాలా బాగుండేది, వదిలేశాను. ఆయన్ని చంపింది నువ్వేనని నాకు తెలుసు. ఆ మేఘాల మాటున్న సూర్యుడిని చూడండి, బ్యూటిఫుల్. నువ్వు ఆయన ఎందుకు చంపావో నాకు తెలుసు, ఎలా అనేది కూడా తెలుసు. వాటిని తీసి చూడు, చూడు. చెప్పాను కదా, కెమెరా నా భర్త ఆత్మీయ స్నేహితుడని. ఇది ఏ రోజు ఆయన చేయవదలేదు. సాక్ష్యం చాలు కదూ, వాటిని పోలీసులకు ఇవ్వచ్చు. అపరాధివని రుజువు అవుతుంది, శిక్ష కూడా వేస్తారు. హత్య చేశావని 14 ఏళ్ళు జైలు. కానీ నీకది చాలదు. నువ్వు చేసిన పాపానికి ఆ శిక్ష చాలా తక్కువ. దేవుడు నాకు ఉత్తముడైన భర్తనిచ్చాడు. నేను హేమంత్ ఒకరికొకరి బంధుత్వాలు లేకుండా ఎక్కడో వేరే వేరే ఊళ్ళలో పుట్టాము, పెరిగాము. ఆయనకంటూ ఎవరూ లేరు, నాకు లేరు. ఆ దేవుడే మా ఇద్దరిని ఒకటి చేశాడు. ఆయనకు నాకు వివాహం అయింది. ఆ తర్వాత నా జీవితం అంతా సంతోషం, సంతోషం, మొత్త సంతోషమే. అది తప్ప వేరే ఇంకేమీ తెలియదు. నువ్వు వచ్చే వరకు మా ఇద్దరి మధ్యకు నువ్వెందుకు వచ్చావు? ఎందుకింత ద్రోహం చేశావు? నీ చేతికంది దూరంలోనే హేమంత్ ప్రాణాలున్నాయి.
పోరాడుతున్నాడు. నువ్వు అలా చేయాలని చాలు, ఆ హేమంత్ బతికేవాడు. కానీ నువ్వు అతన్ని చంపేశావు. నువ్వు చంపింది ఒక్కరిని కాదు, నా భర్తని. నేను ముద్దాడుకోవాలని కలలు కదా నా బిడ్డని, నన్ను, ఒకరిని. ఈ అపరాధానికి నీకు ఇంకా పెద్ద శిక్ష పడాలి. దీన్ని పెట్టుకో. నీ చేతులు వణుకుతున్నాయి. నా హేమంత్ని చంపేటప్పుడు ఇలాగే వణికాయా? ఆయన చితికి నిప్పంటించేటప్పుడు నీ చేతులు వణకలేదా? ఆయన్ని హత్య చేస్తే నేను నీకు దక్కుతానని ఎలా అనుకున్నావు? నాతో కలిసి సుఖంగా జీవితం సాగించాలని కలలు కన్నావా? ఆ రోజు నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని అందరి ముందు చెప్పినప్పుడు నువ్వెంత సంతోషపడ్డావు. నువ్వు ఆ సంతోషాన్ని అనుభవించాలనే నేను అలా చెప్పాను. అవే నీ బ్రతికి ఆఖరి సంతోష క్షణాలు. ఇక ముందు నువ్వు అనుభవించబోయేదంతా కేవలం నరకాయే. నేను నీకు దక్కాలనేగా నువ్వు నా భర్తని చంపింది. నేను దక్కలేదంటే నువ్వు బతికే ఉంటావు. అవును, నీ జీవితాంతం నా కోసం తప్పించి ఒక్కొక్క క్షణం చేస్తూ నువ్వు బతకాలి. నువ్వు చేసిన పాపానికి అదే సరైన శిక్ష. నేను తగ్గను. For more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.